నమస్కారం విఎస్టీ న్యూస్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ ఎన్నికల్లో కూటమి సునామీ విజయం. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో వెల్లువెత్తిన సంతోషం. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం. టీడీపీ కంచుకోట అనదగ్గ హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్. మల్కాజ్గిరిలో 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 2 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసంలో కుటుంబ సభ్యులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు, నారా లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, దేవాంశ్ ఇతర కుటుంబ సభ్యులు కేరింతలు కొడుతూ ఫలితాలను ఆస్వాదించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ముఖ్యంగా నారా లోకేష్ తల్లి భువనేశ్వరిని హత్తుకొని ఆనందం వెలుబుచ్చారు. చిన్నారి దేవాంశ్ కేక్ కోసి అందరికీ తినిపించారు. ఈ వేడుకల్లో నందమూరి కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి భారీ విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి వంగ గీతపై 70,354 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. ఇక ఆయన ఎమ్మెల్యేగా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం లాంఛనమే. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నేవా, తనయుడు అఖీరా నందన్ ఓటర్లకు, జన సైనికులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కౌంటింగ్ ట్రైన్స్ బయటికి రాగానే పవన్ కళ్యాణ్ నివాసం వద్ద కోలాహలం నెలకొంది. పవన్ భార్య లెజ్నేవా బయటకు వచ్చి మద్దతుదారులందరికీ చేతులెత్తి నమస్కరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అటు అఖీరా నందన్ కూడా తండ్రి విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
మల్కాజ్గిరిలో 9వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ 2 లక్షల ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ విజయం దిశగా దూసుకుపోతున్నారు. దీంతో ఆయన సంబరాల్లో మునిగిపోయారు. ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి తదితర ప్రాంతాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చే సత్తా భాజపాకే ఉందని ప్రజలు నమ్మారని ఆ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణలో 6 నెలలు తిరగకుండానే అధికార పార్టీ ప్రజల విశ్వాసం కోల్పోయిందని విమర్శించారు. భాజపాకు ఓట్లేసి ఆధిక్యంలో నడిపించిన ప్రజలకు ఈటెల కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని పద్ధతులలో అధికార పార్టీ అహంకారంతో అనేక రకాల తప్పుడు ప్రచారాలు చేసినప్పటికీ, డబ్బుల పంపకం యథేచ్ఛగా చేసినప్పటికీ, ఇవాళ 6 నెలలు తిరగకముందే ప్రజల విశ్వాసం కోల్పోయి ఇవాళ భారతీయ జనతా పార్టీ మొత్తం తెలంగాణలో 8 సీట్లు గెలుచుకోవడమే కాకుండా మిగతా స్థానాలలో కూడా నువ్వా నేనా అన్నట్టుగా ఇవాళ ఆధిపత్యాన్ని కొనసాగించి రేపటి కాలానికి భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు అనేటువంటి సంకేతం ఇచ్చినటువంటి యావత్ తెలంగాణ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపడుతున్నటువంటి శుభ సందర్భంలో కేంద్ర ప్రభుత్వ పరంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులను రాబట్టడంలో, ఈ రాష్ట్ర అభివృద్ధిలో తప్పకుండా మా వంతు కర్తవ్యం నిర్వహిస్తామని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నాం. వాళ్ళు ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పిండ్రు మా కోటేస్తేనే మేమే నిధులు తెస్తామని చెప్పి, కానీ ప్రజానీకం అంతా కూడా అర్థం చేసుకున్నారు. నిధులు తెచ్చే కర్తవ్యం, నిధులు తెచ్చే బాధ్యత, సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంటుందని చెప్పి ఇలా మా మీద నమ్మకం ఉంచారు. ఈ ఆధిపత్యానికి కారణం, మా గెలుపుకు కారణం ఇవాళ యావత్ తెలంగాణ ప్రజలిచ్చిన స్ఫూర్తి, ఆశీర్వాదమే తప్ప దీనికి వేరే కారణం కాదని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ మల్కాగిరిలో నేను తెలంగాణ ఉద్యమ బిడ్డగా 24 సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల కళ్ళ ముందు ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను కాబట్టి, నాలాంటి వాడికి మల్కాగిరి అయినా, ఆదిలాబాద్ అయినా, నల్లగొండ అయినా, కరీంనగర్ అయినా, మహబూబ్నగర్ అయినా అందరి బిడ్డగా పెరిగిన వాణి. టీడీపీ కంచుకోట అనదగ్గ హిందూపురం అసెంబ్లీ స్థానంలో నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా 3వసారి కూడా విజయబేరి మోగించారు. తాజా ఎన్నికల్లో బాలయ్య తన సమీప వైసీపీ ప్రత్యర్థి టీఎన్ దీపికపై విజయం సాధించారు. 12 రౌండ్ల ఓట్ల లెక్కింపు అనంతరం బాలకృష్ణ 24,629 ఓట్ల మెజారిటీతో కొనసాగుతున్నారు. బాలయ్యకు 73,362 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి దీపికకు 48,733 ఓట్లు వచ్చాయి. ఇంకా ఇక్కడ మరో 7 రౌండ్ల లెక్కింపు మిగిలింది. 2014-2019 ఎన్నికల్లోనూ బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ స్థానంలో గెలిచిన సంగతి తెలిసిందే. ప్రజలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ వాడు ఇచ్చిన తీర్పుకి నేను ఎంతో ఆనందపడుతున్నాను. వాడిచ్చిన ప్రజాస్వామ్యాన్ని సరైన వాడు నిర్వచనం ఇచ్చి వాడు ఎలాగైతే వాళ్ళందరూ భయవంతాలకు గురిచేసి వాడిని బయట మాట్లాడుకోవడానికి ఒక స్వేచ్ఛ లేకుండా ఒక ప్రజాస్వామ్యంలో ఉంటూ మనం ఒక నియంత పరిపాలన 5 ఏళ్ళు జనం పడ్డ కష్టానికి వాళ్ళు పడ్డ మనోవేదనకు ప్రతిఫలమే ఈరోజు వాడిచ్చిన తీర్పు. ఒక్కసారిగా ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం నేను చెప్పాను. అటువంటిది వాళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు. వాటికి మరి వాళ్ళకి ఆ స్వేచ్ఛావాయువులు పీల్చుకునే ఒక వసతి వాళ్ళకి వాళ్ళు కల్పించుకున్నారు. వాళ్ళకి అండగా తెలుగుదేశం పార్టీ, మరి పార్టీ విధి విధానాలు, పార్టీ 5 ఏళ్ళు రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళు చేసిన అభివృద్ధి వైపు, సంక్షేమ వైపు ఏదో మాటలు చెప్పి జనం అంత పిచ్చాడు కాదు. జనం ఏదో అవకాశం అన్నాడు, ఇచ్చారు, మాయలో పడి తెలుసుకున్నారు.
ఇవాళ నేను చెప్పడం జరిగింది చాలా సందర్భాలు. ఇవాళ మన భవితకు అయితేనేమి, మన రాష్ట్ర భవితకు అయితేనేమి, మన భావితరాల భవితకు అయితేనేమి, ఇది ఒక పరీక్షా సమయం. ఇదే ఆఖరి పోరాటం. గెలిచామా మనమంతా రేపు మన రాష్ట్ర అభివృద్ధితో మీరందరూ కూడా పాల్పంచుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని వనరులను సృష్టించి కానీ మీకు అవకాశాలు కల్పించడం, లేకపోతే మీకోసం సంక్షేమ అభివృద్ధి చేయడం అవకాశం మాకు కల్పించమని లేదా అయిపోయింది రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలి. అటువంటిది ప్రజలు ఇచ్చిన ఈ తీర్పుకి ఇది ఒక మామూలు తీర్పు కాదు, మళ్ళీ చరిత్రను నిలిచిపోయే తీర్పు. ఇక జనం కూడా ఇష్టం ఈ ఒక అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్తో వాడు ఇచ్చిన తీర్పుతో మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ఇదేంటంటే ఇక ఎవరికి సహనం అన్నది కాదు కావాల్సింది. మనకు కావాల్సింది ఆన్ ద స్పాట్ కళ్ళ ముందు కనిపడే అభివృద్ధి కానీ వాళ్ళకి అందే సంక్షేమ పథకాలు, అది వాడు తెలుసుకుంది. ఇక వాడిచ్చిన ఈ యొక్క అన్ప్రెసిడెంటెడ్ మ్యాండేట్కి ఈ యొక్క తీర్పుకి వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ తమ్ముడు లాంటి పవన్ కళ్యాణ్ గారు కూడా బ్రహ్మాండంగా ఆయన మాతో చేతులు కలపడం, మంచి గెలవడం. అలాగే ఇవాళ నేను కూడా హిందూపూర్ నుంచి 3వ సారి మళ్ళీ ఒక శాసనసభ నా హిందూపూర్ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మరొకసారి వాళ్ళు మరి ఒక్క తప్పు చేస్తే ఏమవుతుందో మన కళ్ళ ముందు కనపడింది మనకి. అలాగే వాళ్ళ మళ్ళీ ఇంకా ముందు ఎప్పుడు ఇటువంటి ఒక్క తప్పులు అంటాం. మీ తమ్ముడు లాంటి పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎలాంటి కృతజ్ఞతలు చెప్తారు? మీరు ఇలాగే అంతా కలిసి రాష్ట్ర కూడా పాప రైతులు, అమరావతి రైతులు వాళ్ళు ఎంత హింసలకు గురి చేశారు. ప్రతి వాడిని ఒక్కళ్ళని కాదు, అందరినీ అన్ని వ్యవస్థని నిర్వీర్యం చేసేసి మొత్తం రాష్ట్రాన్ని అసలు ఇవాళ అభాసపాలు అయ్యేటట్టు మొత్తం. జనసేన కంటే వైకాపాకు తక్కువ సీట్లు వస్తాయని తాను గతంలోనే చెప్పారని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ అన్నారు. విశాఖపట్నం ఏయూ కౌంటింగ్ కేంద్రం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో ఎన్డీఏ, ఏపీలో తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారం చేపట్టబోతున్నాయని చెప్పారు. జగన్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో ఫలితాలు చూస్తుంటే తెలుస్తుందన్నారు. బాబు మీకు చెప్తున్నా, ఇప్పుడైనా మీ మనసు మార్చుకోండి, ఇప్పటి నుంచైనా మీ బుద్ధి మార్చుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుందో చూడండి అని చెప్తున్నా. నేను ఒకటే చెప్తున్నా, పవన్ కళ్యాణ్ కన్నా, జనసేన కన్నా జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ సీట్లు రావు అని చెప్తున్నా. నేను ముందు నుంచి చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. ఇది ఒక తుఫాను కాదు. నిన్న చెప్పా, జగన్మోహన్ రెడ్డి నిన్న విజయవాడలో కనకదుర్గమ్మ గారి దర్శనం చేసుకొని మీడియా వాళ్ళు అడిగి చెప్పా, వై నాట్ 175 ఉన్నారు కదా, మీరు అటు అక్షరం తీసేసుకుంటారా, ఇటు అక్షరం తీసేసుకుంటారా అని చెప్పా. వాళ్ళు ఆ రోజు ఇన్లా. ఈరోజు ఏమైంది? 17 కన్నా ఎక్కువ వచ్చే పరిస్థితి వైసీపీకి లేదంటే ఆంధ్రప్రదేశ్కు ఎంత అన్యాయం చేశారో చూడండి. ఛానల్స్లో కూర్చొని కొంతమంది, ఇప్పుడు ఇంకా కూడా కొంతమంది నిన్న ఎవరెవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినారో ఒక ఛానల్లో కూర్చొని ఆ ఛానల్లో చెప్తున్నారు ఇంకా పోస్టల్ బ్యాలెట్ ఎంచుతున్నారంట. సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఒకసారి చూడండి ఆంధ్రప్రదేశ్లో సునామీ ఏ విధంగా ఉందో. మొత్తం క్యాబినెట్ ఓడిపోతుంది అంటే ప్రజలు ఏ విధంగా వారికి శిక్ష వేశారు చేయాలి. నేను ఒకటే కోరుతున్నా, దేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాబోతుంది. ఆంధ్రప్రదేశ్లో భారీ మెజారిటీ కాదు, అతి భారీ మెజారిటీతో పోయినసారి జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్ల కన్నా ఎక్కువ, అందులోనూ ఓట్ షేర్ ఏదైతే ఇండియా మై ఇండియా యాక్సెస్లో చెప్పిందో అంతకన్నా కూడా ఎక్కువ, అంటే దాదాపు 16% ఓట్ షేర్ డిఫరెన్స్ ఉంది. ఇది పోస్టల్ బ్యాలెట్ కాదు సుమా. ఛానల్స్లో కూర్చున్న వాళ్ళు నేను చెప్పింది వినండి. ఈవీఎం మిషన్లో వచ్చాయి, ఇప్పుడు కొన్ని చోట్ల 5-6 రౌండ్లు అయిపోయింది. నేను చెప్తున్నా, పెందుర్తి నియోజకవర్గం నుంచే 50,000 తక్కువ మెజారిటీ ఉండదు ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి కానీ. నా అనకాపల్లి నియోజకవర్గంలో 7కు 7 అసెంబ్లీ మంచి మెజారిటీతో గెలవబోతున్నాం. అలాగే
పార్లమెంటుకు కూడా మంచి మెజారిటీ వస్తుంది. నేను చెప్తున్నా, ఇది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వేసిన ఓట్లు, ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాలని వేసిన ఓట్లు, ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఓట్లు వేసిన మహానుభావులకందరికీ చేతులెత్తి వారి పాదాభివందనం చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాను. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందిన అమ్మిలినేని సురేంద్రబాబు మంగళవారం అనంతపురంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సురేంద్రబాబు మాట్లాడుతూ, నా గెలుపు చంద్రబాబుకే అంకితమన్నారు. వైసీపీ తాను చేసిన అరాచకాలను గుర్తించిన ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. అడుగడుగునా టీడీపీ నాయకులను అన్యాయంగా అరెస్టులు చేయడం వంటి దుర్మార్గ పనుల పట్ల వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారికి అంకితం. ఎందుకంటే ఆయన ఏ రోజైతే అసెంబ్లీలో ఆ రోజు ఈ అసెంబ్లీలో రేపు గెలిచిన తర్వాతే ముఖ్యమంత్రిగానే స్థానానికి వస్తాను తప్ప అంతవరకు ఈ అసెంబ్లీలోకి అడుగు పెట్టని ఆ రోజు ఏ రోజైతే వచ్చాడో, ఏ రోజైతే 53 రోజులు అనవసరంగా ఆయన్ని జైల్లో పెట్టారో ప్రజలందరూ కూడా అన్ని గమనిస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఏంది అరాచకం, ఏంది అన్యాయం అని ప్రశ్నిస్తే కూడా వాళ్ళందరినీ కూడా లోపల జైల్లో పెట్టడం, రకరకాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకులను కూడా అందరినీ కూడా అందరిపైన కేసు పెట్టడం, హింసించడం జరిగింది. ఏదేమైనా కూడా ప్రజలు దిమ్మ తిరిగేదంటూ ఈరోజు తీర్పియడం జరిగింది. 160 కీలక స్థానాలు తెలుగుదేశం మరియు జనసేన బీజేపీ కూటమికి ఇవ్వడం జరిగిందంటే ఇది మామూలు విజయం కాదు. ఈ విజయాన్ని కూడా ఎలా అభివర్ణించాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు ఈ విజయం వచ్చింది. ఇది కూడా ఇంకా కూడా పులివెందులు ఓడిపోయింటే కూడా అందరూ కూడా హర్షించేవాళ్ళు. అది కొద్దిలో మిస్ అయిందనే అభిప్రాయం అందరిలో కూడా కలుగుతుంది. ఆ పులివెందులకి పోయింటే ఈ రోజు రాష్ట్రానికి పట్టిన పూర్తి శనంతా దిగిపోయే పరిస్థితిలో ఉండేవాళ్ళం. కాకపోతే ఎంతో కొంతలో బయటపడే పరిస్థితి వచ్చింది. ఈ రోజు మన ఉమ్మడి జిల్లా అనంతపురం జిల్లాలో 14 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షమైన బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఏదేమైనా కూడా రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారి మీద నా విశ్వాసం, నమ్మకం ప్రజలకి అవన్నీ కూడా ఎలా పోవాలో ఎలా చేయాలని కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. ఆ విధంగా ముందుకెళ్తారని అందరూ కూడా ఉన్నారు. ఎన్డీఏ కూటమిలో మనం ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్నాం. ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు విలువ కూడా ఎన్డీఏ కూటమి వాళ్ళకి కానీ అందరికి కూడా తెలుసు. కాబట్టి మన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ కౌంటింగ్ నేపథ్యంలో కూటమి ముందుకు దూసుకుపోవడంతో మంగళవారం చంద్రబాబును కలిసేందుకు సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను వచ్చారు. దీంతో టీడీపీ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. తాడేపల్లి నివాసం వద్ద చంద్రబాబుని కలిసి కాసేపు ముచ్చటించారు. దీంతో పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు సందడి చేశారు. ఒక్కసారిగా అత్యధిక మెజారిటీ రావడం సినీ ప్రముఖులతో పాటు నాయకులు, కార్యకర్తలు కలవడంతో సందడి వాతావరణం నెలకొంది. అమరావతి రాజ్యాంగంలో చేయాలి సార్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎవరు ఊహించని విధంగా కూటమి అభ్యర్థులు విజయం సాధించడం అభినందనీయమని మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి పేర్కొన్నారు. మంగళవారం బీజేపీ నరసాపురం పార్లమెంటు కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. శ్యామలాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన పోయే ప్రజలందరికీ మంచి రోజులు వచ్చాయని అన్నారు. కృష్ణంరాజు ఆత్మ శాంతిస్తుందని పేర్కొన్నారు. కూడా ఎంతో ఆనందకరమైన రోజు. మనం ఏదైతే ఊహించామో అదే జరిగింది. ఫస్ట్ నుంచి కూడా నేను, సప్నా చౌదరి గారు అందరూ ఒకటే చెప్తున్నాం. మా తమ్ముడు, మా సోదరుడు, మా శ్రీనివాస్ వర్మ, బీజేపీ వర్మ, ఆయనకి 160,000 నేను అంటూనే ఉన్నాను.
కానీ నా మాట మన్నించి 1,00,000 మెజార్టీ ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. చాలా ఆనందంగా ఉంది. కృష్ణరాజు గారు కూడా దాని శిష్యుడు అంతా మెజార్టీతో గెలవటం ఆయన అక్కడి నుంచి ఆనందిస్తూ ఉంటారు. అయితే మనకి మంచి రోజులు వచ్చాయి. ప్రజలందరూ కూడా నేను ఆ రోజే చాలా మందికి చెప్పడం జరిగింది, మార్పు అయితే ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళు ఏదైతే కోల్పోయారో దాన్ని మళ్ళీ వాళ్ళు పొందాలి అంటే కూటమి ద్వారా అని వాళ్ళు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు. ప్రజలందరికీ కూడా నా ధన్యవాదములు. కూటమికి, మా నరేంద్ర మోడీ గారికి, వీళ్ళందరికీ కూడా నేను కంగ్రాట్స్ చెప్తున్నాను. మెయిన్ మాకు ఇంత మంచి మెజార్టీతో గెలిపించిన మా శ్రీనివాసవర్మను గెలిపించినందుకు జన్మజన్మలకి కూడా నేను ఈ కాన్స్టిట్యున్సీని, ఈ ప్రజల్ని మర్చిపోను. ఎందుకంటే నేను ఏదైతే కోరుకున్నానో అలాగే జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కంగ్రాట్స్. ఇంకా మా వర్మ గారు వచ్చాక కూడా మేమందరం మళ్ళీ మీతో మా ఆనందాన్ని పంచుకుంటాం. సో కూటమికి, అక్కడ మా నరేంద్ర మోడీ గారికి అందరికీ కూడా కంగ్రాచులేషన్. అలాగే మా ప్రజానికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదం తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. 5 ఏళ్ల అరాచక పాలనకు ప్రజలు అంతం పలికారని టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ అన్నారు. మంగళవారం భీమవరంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో ఎప్పుడు లేని విధంగా రాష్ట్రంలోని అత్యధిక మెజారిటీ ఇచ్చిన తణుకు నియోజకవర్గ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత విస్తృతంగా సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు రాధాకృష్ణ చెప్పారు. 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అంతం పలికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వంలోని కూటమికి ఏకపక్షంగా ఈరోజు గెలుపునందించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మనందరం కూడా భావించవచ్చు. 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అవినీతి పరిపాలనకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పోటీ చేసినటువంటి నాకు ఎన్నడూ లేనటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చి ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకు కూడా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇది మా మీద కూడా బాధ్యత పెంచింది. భవిష్యత్తులో మరలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని కూడా రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ నూతన ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ కూడా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జై అరిమిల్లి రాధాకృష్ణ. విశాఖ టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల ఫలితాలు టీడీపీకి ఊహ కందని విధంగా రావడంతో వారంతా సంబరాల్లో మునిగిపోయారు. అధికారం దిశగా ప్రపంచం సృష్టిస్తుండటంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేసింది. జై టీడీపీ, జై జై చంద్రన్న, సీఎం చంద్రబాబు అంటూ పార్టీ శ్రేణులు నినాదాలు చేశారు. డ్యాన్సులతో ఉత్సాహంగా గడిపారు. అరకులోయ మండల పరిసర ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈదురుగాలులు, పిడుగుల శబ్దంతో కూడిన ఆకస్మిక కుండపోత వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండవేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు కుండపోత వర్షంతో ఉపశమనం కలిగించింది. అయితే భారీ ఈదురుగాలులకు పలుచోట్ల వృక్షాలు నేల కొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాహన చోదకులు, పాదచారకులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణం అంబేద్కర్ సెంటర్లో మంగళవారం కూటమి శ్రేణులు పొన్నూరు అభ్యర్థి ధూళిపల్ల నరేంద్ర కుమార్ 12,000 మెజారిటీ సాధించడంతో ర్యాలీ నిర్వహించి బాణాసంచా కాల్చారు. జై ధూళిపల్ల, జై తేదేపా అంటూ నినాదాలు చేసి పట్టణంలో ర్యాలీ ప్రదర్శన చేశారు. అర్బన్ సిఐపి భాస్కర్ శ్రేణులను వెళ్లిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి శేషసాయి కుటుంబ సభ్యులు ఆలయానికి విచ్చేసి ఆలయ అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికే ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. గురుదక్షిణ మూర్తి వద్ద ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.